ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 84 11వ చరణాన్ని మనం చూస్తే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని లేఖనాల్లో కోరహ కుమారులు యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని వారు తెలియచేస్తారు. నీతి సూర్యుడు అని దేవునికి పేరు. కనుక ఆయన కేడెముగా నిన్ను ఆదరించి నీకు కంఫర్ట్నిచ్చేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఘనత మనకు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే యథార్థంగా జీవిస్తారో వారికి ఏ మేలు చేయక మానడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని మేలు చేసేవాడు. ఆయన సూర్యుడుగాను తేజస్సు కలిగినటువంటి దేవుడైనప్పటికీ, మహిమ కలిగినటువంటి వాడైనప్పటికీ, ప్రభావం కలిగినటువంటి దేవుడైనప్పటికీ, తనను ఆశ్రయించినటువంటి వారికి మేలు చేసేవాడు. దేవుడు దగ్గరకు వచ్చి నేను మేలు పొందుకోలేదంటే అది నీలోనే ఉంది లోపం. ఎందుకనంటే నువ్వు యథార్థంగా లేవు. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందాన్ని ఇస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆలకించేవాడుగా ఉన్నాడు. దేవుని కృపతో ఆయన మనలను దర్శించి బలపరిచేటువంటి వాడుగా ఆయన ఉంటే, నీవు తక్కిడిబిక్కిడిగా జీవించడం ద్వారా, యథార్థత నువ్వు కనపరుచుకుపోవటం ద్వారా నీ జీవితంలో నష్టపోతూ ఉన్నావు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన మేలుతో నింపేవాడుగా ఉన్నాడు. ఆయన కృపచేత నింపేవాడుగా ఉన్నాడు. ఆయన మేలు చేసి తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. కనుక యథార్థమైనటువంటి ప్రవర్తన ఆయనకి ఇష్టాన్ని ఇచ్చేటువంటిదిగా దేవాది దేవునికి నిన్ను అప్పగించుకుని ముందుకు సాగినట్లయితే దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉండి నిన్ను బలపరిచి తన కృపను మహిమను నీకు అనుగ్రహించి నిండారుగా దీవించి నడిపించావు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడానికి వందనాలు నాయన. నీవు సూర్యుడు కేడెమునై ఉన్నావని, మమ్మల్ని బలపరిచే దేవుడుగా, దృఢపరిచే దేవుడుగా, నాయన మాకు మేలు చేసే దేవుడుగా నువ్వు ఉన్నావని నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ సన్నిధి మాతో ఉంచి నిండారుగా దీవించి వర్ధల చేయమని యేసు నామమున అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.